గాంధీ దెబ్బకు మోదీ, అమిత్ షా, మోహన్ భాగవతులు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలోని ఎస్సీ ఎస్టీలు రాహుల్ గాంధీ వెంట నడుస్తున్నారని, అర్థమయ్యేవారు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడైనా వారు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీది కాదా అన్నారు. ఎండలకు కేసీఆర్ ఆగమాగం చేస్తుండని, అలాగే బీజేపీ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆగమవుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారనేది తెరపైకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడుతుందనే సీఎం రేవంత్ కి ఈ అంశమైన నోటీసులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీలు అనుకూలం కాబట్టి బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. అంటే ఒక సీటు కూడా బీఆర్ఎస్ వస్తలేదనే భయం చుట్టుకొని ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో ఏదో రకంగా మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి ఆయన ఈరోజు మళ్ళీ రోడ్ షోలకు వీధిన పడ్డాడు మన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. ఒకటి శ్రీనివాస్ గారు మీరు మంచి పడ్డారు. ఎప్పుడైనా భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంత ఓపెన్ గా ఎప్పుడైనా వచ్చిండా? ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కూడా అనుకూలమే అని భగవత్ గారు రావడము, అమిత్ షా గారు మొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడము, దీని కారకుడు ఎవరు? ఈ రోజు వాళ్ళిద్దరు భయంతో బయటకు వచ్చిందని దీని కారకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఇంకా పెంచుతాము అని వారు అన్నారు, ఆనాటి నుంచి వాళ్లకు ఇక ఇప్పుడు గుడి కాదు, ఇప్పుడు జనాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మార్పు వచ్చేసింది. రాహుల్ గాంధీ గారు ఒక ప్రశ్న, ఆయన ఒక ప్రకటనకు ఆయనకు ఆకర్షణవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అనే ఒక భయంలో భాగమే భగవత్ గారు ఈరోజు. అంటే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక ఘనతే కదా. ఈరోజు భగవత్ గారు, అమిత్ షా గారు ఓపెన్ గా మాట్లాడారంటే దాని కారకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆయన ఇచ్చిన ప్రకటననే ఈ రోజు భాగవత్ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించండి, మైనార్టీలారా మీకు కూడా డోకా లేదు, గమనించండి. రాహుల్ గాంధీ గారికి అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలో మేమేం కోరుతున్నాము, రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నాడు, ఇంకా రిజర్వేషన్ పెంచుతా అన్నాడు. అందులో భాగమే భాగవత్ గారు, ఆర్ఎస్ చీఫ్, అమిత్ షా గారు వీళ్ళందరూ బయటకు వచ్చిరు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు డోకా లేదు, రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు. అందుకే